హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. తెర మీద నటనతో మెప్పించే నటులకి గాత్రం ఇచ్చి వాళ్ళ హావభావాలకు వీలగలంతో ప్రాణం పోసే వారి గురించే ఈ వీడియో. 24 ఫ్రేమ్స్ లో ఇది కూడా ఒక ముఖ్యమైన విభాగం అనే చెప్పాలి. ఇప్పుడంటే సింక్ సౌండ్ అని చెప్పేసి షూటింగ్ లోని డబ్బింగ్ కూడా పూర్తి అయిపోతుందిలే, కానీ భాష రాని వారికి ఇది చాలా కీలకమైన భాగం. యాక్టర్స్ పలికే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నిటినీ మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఇవ్వడం ఛాలెంజ్ అనే చెప్పాలి. అలా తెర వెనుక వినిపిస్తూ తెర మీద కనిపించే నటుల నటనకు వీలగలంతో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే వారి గురించి మాట్లాడాలి అని చెప్పి మేము చేసే ప్రయత్నమే ఈ వీడియో. కన్నా వ్యూవర్స్ ఈ వీడియో చూసి వెళ్ళిపోతారు, లెజెండ్స్ వీడియో చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పీబీ గారు 50 ఇయర్స్లో 40,000కి పైగా పాటలు పాడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాయిస్ ఆర్టిస్ట్గా కూడా ఆయన అంతే యాక్టివ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారికి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఆయన మన తెలుగులో చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పారు. 1976లో మన్మథలీలా నుండి 2010 వరకు కమల్ హాసన్ గారికి మాక్సిమం మూవీస్లో ఆయన డబ్బింగ్ చెప్పేవారు. కమల్ సార్కి బాలు గారి మ్యాజికల్ వాయిసే బాగా సెట్ అయింది. దశావతార మూవీలో కమల్ గారు 10 క్యారెక్టర్స్ ప్లే చేస్తే దాంట్లో ఏకంగా 10 రోల్స్కి గాను 7 రోల్స్కి ఎస్పీబీ గారే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. మూవీకి 1 వీక్ ముందే ఆయనకి సర్జరీ అయింది. డబ్బింగ్ చేయకూడదని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. కానీ బాలు గారు మాత్రం ఏ మాత్రం ఆగకుండా 7 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పారు. కమల్ సార్ టాల్ గాయ్, అదే ముస్లిం క్యారెక్టర్ ప్లే చేసిన రోల్కి ఈజీగా డబ్ చేయొచ్చు అనుకున్నారంట బాలు గారు. కానీ అదే కష్టంగా అనిపించిందంట. అండ్ అట్ ద సేమ్ టైం కష్టంగా అనిపించే బామ్మ రోల్ తనకి చాలా సులభమని బాలుగారు చెప్పారు. రజనీకాంత్ గారికి ఎంతో మంది వాయిస్ ఇచ్చారు, ఫస్ట్ ఒక గుర్తింపు తెచ్చింది మాత్రం ఎస్పీబీ గారే. మోహన్ లాల్ గారికి కూడా ఎస్పీబీ గారు వాయిస్ ఇచ్చారు. అతడులో నాజర్ గారి యాక్షన్కి బాలుగారి వాయిస్ హ్యూజ్ ప్లస్ అనే చెప్పాలి. శ్రీరామరాజ్యం తమిళ వర్షన్లో బాలయ్య బాబుకి ఎస్పీబీ గారే డబ్ చేశారు. రుద్రవీణలో జమినీ గణేశన్ గారికి, అన్నమయ్య మూవీలో సుమన్ గారికి, శ్రీ ఆంజనేయంలో అర్జున్ గారికి బాలుగారే డబ్బింగ్ చేశారు. ఈ పాత్రలని మనం తెర మీద చూస్తున్నప్పుడు బాలు గారు కూడా మనకి వినపడతారు. తెలుగు అండ్ తమిళ్లో ప్రతి హీరోకి ఎస్పీబీ గారు పాట పాడితే ఆల్మోస్ట్ అందరి పరభాషా హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చిన ఒకరి గురించి మాట్లాడుకోవాలి. సవితారెడ్డి ఏకేఏ సవితా రాధాకృష్ణన్. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ వాయిస్ తెలియని వాళ్ళు మాత్రం అస్సలు ఉండరు. ఏ మూవీ అండ్ ఏ యాక్టర్కి చెప్పారో మేము చెప్తే ఈజీగా మీరే రీకాల్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్లో ఉంటూ ఎందరో పెద్ద పెద్ద హీరోయిన్స్కి బోత్ తమిళ్ అండ్ తెలుగులో తన వాయిస్ అందించారు ఈవిడ. జీన్స్లో ఐశ్వర్యరాయ్కి వాయిస్ ఇచ్చాక లైమ్ లైట్లోకి వచ్చారు సవిత గారు. అందుకే శంకర్ సార్ తెలుగు డబ్బింగ్కి ఈవిడనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కలిసుందమ్రా మూవీలో సిమ్రన్ గారికి అండ్ సిమ్రన్ గారి ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి సవిత గారే డబ్బింగ్ ఇస్తారు. నువ్వు నాకు నచ్చవులో ఆర్తి అగర్వాల్కి, వర్ష మూవీలో త్రిషాకి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో అసిన్కి, బిజినెస్ మ్యాన్ అండ్ టెంపర్లో కాజల్కి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండోయ్. ఈ మూవీస్లోనే కాదు ఫేమస్ అయినవి ఇవి అని చెప్తున్నాను భయ్య. నయనతార, మీరా జాస్మిన్ అండ్ తమ్మన్నాకి తమిళ్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పింది సవిత గారే. 4 తమిళనాడు స్టేట్ అవార్డులు అండ్ 3 నంది అవార్డులు, ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు సవిత గారు. ఆల్మోస్ట్ ఒక 1000 సినిమాలకి హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు సవిత గారు. 1000 మూవీస్ యాక్టర్స్కి సవితారెడ్డి గారు డబ్బింగ్ చెప్తే మోర్ దాన్ 1000 మూవీస్ డిఫరెంట్ యాక్టర్స్కి తెలుగులో డబ్బింగ్ చెప్పారు మన సాయి కుమార్ గారు. ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ ఈయనే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ సార్కి కూడా ఖుదాజా మూవీకి డబ్బింగ్ అందించారు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి అండ్ కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ గారికి, ఇలా ఇంకెంతమందో. తెర మీద మనకి రాజశేఖర్ గారు కనబడినా ఆయన స్క్రీన్ మీద మాట్లాడుతున్నప్పుడు మనకి సాయి కుమార్ గారు తప్పకుండా స్ట్రైక్ అవుతారు. ఈవెన్ రజనీకాంత్ గారికి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. ఏ మూవీయో చెప్పాలా? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆల్సో పెదరాయుడు మూవీకి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. సిల్వర్ స్టార్ స్టలోన్కి కూడా ఫస్ట్ బ్లడ్కి డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్ గారు. బ్లడ్ అంటే గుర్తొచ్చింది, ఈవెన్ సాయి కుమార్ గారి ఫాదర్ పీజే శర్మ గారు కూడా ఎన్నో మూవీస్కి డబ్బింగ్ చెప్పారు. అందుకేనేమో అలా వారసత్వంగా కొనసాగుతుంది. ఈవెన్ రవిశంకర్ గారు కూడా, అంటే సాయి కుమార్ గారి బ్రదర్ కూడా ఎన్నో మూవీస్కి డబ్బింగ్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పోస్టర్స్ మీద లీడ్ యాక్టర్స్తో పాటు రవిశంకర్ గారి పిక్ కూడా చూశాను. రామయ్య వస్తావయ్యలో విలన్ రోల్ బాగా చేశారని ఫ్రెండ్స్కి చెప్పా. అయితే అక్కడ కన్నడ ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని మూవీస్ సజెస్ట్ చేశారు. ఆయన యాక్టింగ్కి ఇంప్రెస్ అయిపోయా. తెలుగులో ఇంకా యాక్టర్గా బ్రేక్ రాకపోయినా
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకి తెలుగులో ఎప్పుడో బ్రేక్ వచ్చింది. అరుంధతి మూవీకి పశుపతి రోల్ కి రవిశంకర్ గారు ఇచ్చిన వాయిస్ హ్యూజ్ ప్లస్ అనే చెప్పాలి. స్క్రీన్ మీద సోనూ సూద్ ని చూసి మనకి భయం వేస్తుంటే స్పీకర్స్ లో ఈయన వాయిస్ తో ఇంకా భయపెట్టేశారు. అందుకే ఆ మూవీకి నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఒక్క సోనూ సూద్ కి మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోస్ కి, సీనియర్ యాక్టర్స్ కి, సపోర్టింగ్ రోల్స్ లో చేసే యాక్టర్స్ కి అండ్ మెయిన్లీ విలన్ రోల్స్ కి మాత్రం ఎరగదీసే డబ్బింగ్ ఇచ్చేశారు ఈయన. రఘువరన్ గారికి, మనోజ్ బాజ్పేయి గారికి, మమ్ముట్టి గారికి, ఆశిష్ విద్యార్థి గారికి ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కి ఆయన వాయిస్ అందించారు. రేసుగురంలో కిక్ శ్యామ్, రవి కిషన్, ముఖేష్ రిషి 2 out of these 3 క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద మూవీ కంప్లీట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. ఆ వేరియేషన్స్ ని ఇచ్చి మనకి ఏ మాత్రం డౌట్ రాకుండా చెప్పారు. ఓవరాల్ గా తెలుగులో 1000కి పైగా సినిమాలు, తమిళ్లో 1000కి పైగా సినిమాలు, కన్నడలో 150కి పైగా సినిమాలు అన్ని గెలిపి తన కెరియర్ లో 4000 సినిమాలకి డబ్బింగ్ ఇచ్చారు రవిశంకర్ గారు. యువాలో సూర్యకి కూడా డబ్బింగ్ చెప్పారు. అండ్ సూర్య అంటే రీసెంట్ గా వచ్చిన ఆకాశమే నీ హద్దురా మూవీకి మన ఎమర్జింగ్ యాక్టర్ సత్యదేవ్ ఫస్ట్ టైం సూర్య గారికి వాయిస్ ఓవర్ అందించారు. కానీ సూర్య ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి శ్రీనివాసమూర్తి గారే వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు. కేవలం సూర్యకి మాత్రమే కాదు, తమిళ డబ్బుడ్ తెలుగు మూవీస్ మెయిన్ యాక్టర్స్ కి ఈయనే వాయిస్ ఓవర్ ఇచ్చేవారు. ఈయన గురించి రీసెంట్ గా చదువుతున్నప్పుడు శ్రీనివాసమూర్తి గారి ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారని తెలిసింది. అండ్ టు మై సర్ప్రైజ్ ఈయన 2000 మూవీస్ కి పైగా లీడ్ యాక్టర్స్ కి, విలన్స్ కి, సపోర్టింగ్ రోల్స్ కి, కమీడియన్స్ కి కూడా డబ్బింగ్ చెప్పారు. రాజశేఖర్ గారికి సాయి కుమార్ గారి వాయిస్ ఎంత సింకో తెలుసు కదా, సేమ్ అదే విధంగా శ్రీనివాసమూర్తి గారి వాయిస్ కూడా రాజశేఖర్ గారికి సింక్ అయింది. ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి నీకు 16 నాకు 18, తర్వాత శివయ్య అనే మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ప్రేమికుడు మూవీలో ప్రభుదేవా గారికి, ఇంకా సుమన్ అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ కి వీళ్ళందరికీ డబ్బింగ్ ఇచ్చేవారు. తర్వాత మాధవన్, సూర్య అండ్ విక్రమ్ కి బాగా డబ్ చేశారు. తలాజిత్ వివేగం, జనతా గ్యారేజ్ అండ్ మన్యంపురిలో మోహన్ లాల్ గారికి అండ్ టక్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో బిగ్ బి గారికి కూడా ఈయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. అపరిచితుడు మూవీలో ఈయన ఇచ్చిన వేరియేషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో చాలా ఈస్తో చెప్పారు శ్రీనివాసమూర్తి గారు. చిన్మయ్ శ్రీప్రద ఏమై చేసావే మూవీలో సమంతకి ఎంత ఫేమ్ వచ్చిందో తెలియదు కానీ తన వాయిస్ కి మాత్రం విపరీతంగా అటెన్షన్ వచ్చింది. అరే డబ్బింగ్ చేసింది ఎవరు, చాలా వినసొంపుగా హస్కీగా ఉందని అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. చిన్మయ్ అనే సింగర్ ఇలా డబ్ చేసిందని అందరికి అప్పుడే తెలిసింది. ఓన్లీ సమంతకి మాత్రమే కాదు, చిన్మయ్ గారు చాలా మంది యాక్టర్స్ కి డబ్బింగ్ ఇచ్చారు. సిలిను ఒరు కాదల్, అదే మన తెలుగులో నువ్వు నేను ప్రేమ మూవీ ఒరిజినల్ వర్షన్ లో భూమికకి ఫస్ట్ టైం డబ్బింగ్ ఇచ్చారు. అండ్ అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో సమీర రెడ్డికి, రక్త చరిత్రలో రాధిక ఆప్తే, దడాలో కాజల్, అందాల రాక్షసి అండ్ భలే భలే మొగాడివేలో లావణ్య త్రిపాఠికి వీళ్ళందరికీ చిన్మయ్ గారు డబ్బింగ్ చెప్పారు. సమంతకి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి తినే డబ్బింగ్ చెప్పారు. సమంత యాక్ట్ చేస్తున్నప్పుడల్లా వెనక చిన్మయ్ గారు వాయిస్ ఉందని చెప్పి మనకి స్ట్రైక్ అవ్వకుండా ఉండదు. అందుకేనేమో ఈవెన్ సమంత ఉండే ఎండోర్స్మెంట్స్ కి కూడా తనే డబ్ చేస్తారు. సేమ్ అలాగే మన తెలుగులో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి చెప్పుకోవాలి. ఆవిడే సింగర్ సునీత గారు. సునీత గారు గొప్ప సింగర్ మాత్రమే కాదు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. నాకైతే చూడాలని ఉంది అనే సినిమాలో సౌందర్య గారి ఇన్నోసెన్స్ కి ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ చేసింది సునీత గారి వాయిసే అనిపిస్తుంది. సౌందర్య గారి నుండి రష్మిక మందన వరకు ఆల్మోస్ట్ అందరికి వాయిస్ ఇచ్చారు సునీత గారు. స్నేహ గారికి సునీత గారి వాయిస్ పర్ఫెక్ట్ ఉంటుంది. శ్రీరామదాసు, రాధాగోపాలం లాంటి ఛాలెంజింగ్ రోల్స్ కి చాలా అద్భుతంగా ప్లెజెంట్ గా వాయిస్ ఇచ్చారు. శేఖర్ కమ్లా గారి ఆనంద్ మూవీ నుంచి అనామిక మూవీ వరకు అన్ని సునీత గారే డబ్బింగ్ చేశారు. శ్రియా అండ్ చార్మికి ఎక్కువ మూవీస్ కి డబ్బింగ్ ఇచ్చారు సునీత గారు. పర్సనలీ ఇంద్ర, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో సోనాలి బింద్రేకి యాప్ట్ అనిపించింది సునీత గారి వాయిస్. ఈవెన్ మల్లేశ్వరిలో క్యాట్రీనా కైఫ్ కి కూడా ఈవిడే డబ్బింగ్ చెప్పారు. త్రిషాకి సవితారెడ్డి గారు చాలా మూవీస్ చెప్పినా సునీత గారు త్రిషాకి చెప్పిన ఒకే ఒక్క మూవీ ఆడవారి మాటలకు అర్థాల వేరులే అండ్ ఈ ఒక్క మూవీ చెప్పినా బాగా సెట్ అయింది అనిపించేలా చేశారు. 1996 నుంచి ఆవిడ ఇదే రంగంలో కొనసాగుతున్నారు. రంగం అంటే గుర్తొచ్చింది, రంగంలో జీవ వాయిస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. శివపుత్రుడు మూవీలో సూర్య, కాంచనాలో లారెన్స్, తుపాకీలో విజయ్ వీళ్ళందరికీ వాయిస్ ఇచ్చారు శ్రీనివాసరావు ఏకే వాసు గారు. లారెన్స్ కి తన వాయిస్ చాలా యాప్ట్ ఉంటుంది. మాస్, స్టైల్, డాన్, కాంచనా, ముని సిరీస్ కి తన వాయిస్ ఇచ్చారు. ప్రేమిస్తే మూవీలో భరత్ కి కూడా ఇతనే వాయిస్ ఇచ్చారు. ఇంకా రఘువరన్ బీటెక్ లో ధనుష్ కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపించింది. కేవలం వీళ్ళకి మాత్రమే కాదు, ధనుష్ కి అండ్ జీవ అన్ని మూవీస్ కి వాసు గారే ఎప్పుడు డబ్బింగ్ చెప్తారు. కేజీఎఫ్ లో రాకీ బాయ్ అంటే మన యష్ కి కూడా డబ్బింగ్ ఇచ్చింది వాసు గారే. 7 years ఏజ్ అప్పటి నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేశారు ఆయన. తమిళ్ యంగ్ హీరోస్ అందరికీ శ్రీనివాస్ గారి వాయిస్ ఇట్టే సెట్ అయిపోతుంది. తమిళనాడు అంటే గుర్తొచ్చేది మన తలైబా. అలాంటి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎంతో మంది తెలుగులో డబ్బింగ్ చేశారు. పైన చెప్పినట్టుగా ఎస్పీబీ గారు, సాయి కుమార్ గారు ఇలా చాలా మంది మన రజనీకాంత్ గారికి డబ్బింగ్ ఇచ్చిన ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాత్రం మనో గారే. ఈవెన్ రజనీకాంత్
రజనీకాంత్ గారు కూడా మనో గారు డబ్బింగ్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ని చూసి తమిళ్లో చేంజెస్ చేసేవారని చెప్పి మనో గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెడ్డి చెర్ల చంద్రమోహన్ రాజు ఏకే ఆర్సీఎం రాజు మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఋతురాగాలు సీరియల్ తో ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. 1997 లో ఆటో డ్రైవర్ అనే మూవీకి ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పారు. ఇప్పటి వరకు ఏకంగా 900 మూవీస్ కి డబ్బింగ్ అందించారు. అశుతోష్ రాణా, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ ఋషికి డబ్బింగ్ ఇచ్చారు. సింహాద్రి, పోకిరి, రక్త చరిత్ర ఇలాంటి మూవీస్ కి బాగా పేరు వచ్చింది. డార్లింగ్, మినుగుర్లు, పోరు తెలంగాణ అనే మూవీస్ కి రాజు గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది ఆర్టిస్ట్ చాలా మందికి డబ్బింగ్ అందిస్తూ ఉన్నారు. కానీ టాప్ లో ఉండేది మాత్రం వీళ్ళే అని చెప్పి ఈ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. అలా తెర వెనుక హీరోస్ అండ్ హీరోయిన్స్ కి వాళ్ళ వాయిస్ అందజేస్తున్న వాళ్ళ గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.